హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈరోజు నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వాను తయారు చేయబోతున్నాను. దానికోసం అయితే నేను ముందుగా బీట్రూట్ని తీసుకొని బాగా కడిగి పైన తొక్క అంతా తీసేసి తురిమి పెట్టుకున్నాను. ముందుగా ఒక బాండీ పెట్టి అందులో 1/2 లీటర్ పాలు వేసి బాగా మరిగించుకున్నాను. ఆ మరుగుతున్న పాలలోనే తురుముకున్న బీట్రూట్ని వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడు అది మరిగేలోపు మనం ఈ పక్కనే చిన్న బాండీ పెట్టి అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పును బాగా ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. వాటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఆ వేడి నెయ్యిలోనే పుచ్చకాయ విత్తనాలు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా తీసేయండి, లేదంటే మాడిపోతాయి. సో ఇటు సైడు మనం ముందే వేసుకున్న బీట్రూట్ని బాగా కలుపుతూనే ఉండాలండి. ఇది కాస్త బాగా దగ్గర పడుతుందన్నమాట. సో అలా బాగా దగ్గర పడేలాగా కలుపుతూనే ఉండాలి. ఈలోపు ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, మన హల్వా అనేది బాగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడుతున్న టైంలోనే 1 కప్పు షుగర్ని వేసుకొని బాగా కలపాలి. మనం చక్కెర వేసిన తర్వాత బీట్రూట్ హల్వా అనేది కలర్ చేంజ్ అవుతుంది. థిక్ కలర్లోకి వచ్చేస్తుంది అండ్ అలాగే దగ్గర పడడం కూడా మొదలవుతుంది. అలా దగ్గర పడుతున్నప్పుడే ఇంకాస్త నెయ్యిని వేసుకోవాలి. మనకి కోవాలాగా వస్తుందండి ఆ పాలు అనేది. సో చూసారా, అలా కోవాలాగా వచ్చినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. దగ్గర పడేలాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. అలా అడుగంటకుండా నీట్గా కలుపుతూ ఉండాలి. కాస్త టైం తీసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దగ్గర పడ్డాక మనం తీసి సర్వ్ చేసుకోవడమే. సో మన బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది తినడానికి. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.